హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను టమాటా పప్పు చేస్తున్నానండి. ప్రెషర్ కుక్కర్తో పని లేకుండా టమాటా పప్పు చేస్తున్నానండి. దీంతో నేను ఒక 2 కప్పులు కందిపప్పుని తీసుకున్నానండి. ఎర్ర కందిపప్పుని తీసుకున్నానండి. తీసుకొని ఒక తెపాల్లో వేసుకున్నానండి. ఈ కందిపప్పుని నేను 2 సార్లు వాటర్తోని వాష్ చేసుకున్నానండి. ఈ విధంగా కడుక్కున్న కందిపప్పుని మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ పోసుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుందండి. 3 ఉల్లిపాయలు, 8 నుంచి 9 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని పప్పుతో పాటు ఉడకబెట్టుకుంటున్నానండి. పప్పు కొంచెం పొంగుతుందండి. ఈ టైంలో మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో కన్నా టమాటా పప్పు పాత్రలో కానీ తెప్పల్లో కానీ వండుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. పప్పు ఉడికిందో లేదో చూసుకుందామండి. పప్పు ఉడికిందండి. ఈ సమయంలో నేను 4 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అవి ఉడుకుతున్న పప్పులోని వేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకొని ఈ టమాటాలని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. టమాటాలు ఉడికినాయండి. ఇప్పుడు నేను చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి. ఆ చింతపండు నుంచి గుజ్జును తీసుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చింతపండు నుంచి గుజ్జుని సపరేట్ చేసుకున్నాను కదండి. ఆ గుజ్జుని ఇప్పుడు ఉడుకుతున్న పప్పులోకి వేసుకుంటున్నానండి. పప్పులోని ఈ చింతపండు గుజ్జు బాగా ఉడికి పులుపులోని పచ్చివాసన పోయేంత వరకు పప్పుని మరగబెట్టుకోవాలండి. పప్పులోని రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఈ కారం, పులుపు రెండు బాగా ఉడికేంత వరకు పప్పుని బాగా మరగబెట్టుకోవాలండి. పులుపు బాగా మరిగిందండి. పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు పెట్టుకుందామండి. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకున్నానండి. ఈ ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడైందండి. పోపు సామాన్లు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకొని వేయించుకుంటున్నానండి. పోపు వేగిపోయిందండి. పప్పులోకి వేసుకుంటున్నానండి ఈ పోపుని. ఈ పోపు మొత్తాన్ని పప్పులోకి వేసుకున్నానండి. అంతేనండి, ఎంతో కమ్మనైన టమాటా పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.